మరి ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగినటువంటి లక్ష్మీ నాయుడు అనే అతని దారుణంగా హత్య చేయటం నిజంగా ఇది దుర్మార్గం. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన విషయమే. కానీ కొంతమంది ముఖ్యంగా వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్, మరి అతని యొక్క శవ రాజకీయాలు మనం గతంలో అతని ప్రభుత్వంలో కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఆయన్ని విమర్శించడానికి మరి కాపు సామాజిక వర్గం నుంచి బందరు మచిలీపట్నం ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి పేర్ని నాని, అలాగే మరి వైజాగ్ నుంచి అమర్నాథ్ మంత్రి, వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారిని నిత్యం వారిని దూషించటం, అవమానకరంగా మాట్లాడటం గత ప్రభుత్వంలో చూసాం. మరి ఈ రోజున ఏం జరిగింది? కాలగర్భంలో కలిసిపోయారు. మరి మరో కొత్త ఐటెం గాను తీసుకొచ్చాడు జగన్ గారు. మరి ఆ ఐటెం ఎవరంటే బెజవాడలో తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి వంగవీటి నరేంద్ర. మరి నిన్న వెళ్ళి అక్కడ కాపు యువతని ఇప్పుడు ఈ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని పట్టుకొని వారి ఆవేశానికి గురి చేసి వారిని వైసీపీ వెనక అలాగే కులాన్ని అడ్డం పెట్టుకొని నరేంద్ర లబ్ధి పొందాలని చెప్పి నిన్న అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టడం జరిగింది. ఈ నరేంద్ర అనే నిన్న ఆయన అక్కడ చెప్తున్నాడు, ఏ కాపు యువతకి జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా వంగవీటి వారసుడిగా నేనున్నానని చెప్తున్నాడు. ఎవరయ్యా వంగవీటి నరేంద్ర వారసువి? నువ్వు వంగవీటికి వారసులు అంటే వంగవీటి మోహనరంగ బిడ్డగా వంగవీటి రాధా గారు వారసుడని ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ప్రపంచం మొత్తానికి తెలుసు ఆయన వారసుడు. నువ్వు రాజకీయ లబ్ధి కోసం నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు 2014లో ఏ పార్టీలో ఉన్నావు? 2019లో ఏ పార్టీలో ఉన్నావు? ఈ రోజున ఏ పార్టీలో ఉన్నావో చెప్పాలి నరేంద్ర గారు. మరి 2019లో నువ్వు ఈస్ట్ నియోజకవర్గం తరపున ఒక జాతీయ పార్టీ బీజేపీ తరపున పోటీ చేస్తే నీకు వచ్చిన ఓట్లు 2000. ఇటు పక్కన సెంట్రల్లో సత్యమూర్తి గారు పోటీ చేస్తే 2019లో 2500 ఓట్లు. మరి అలాగే పశ్చిమలో పోటీ చేస్తే పీయూష్ గారికి 4500. ఎవరు నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలోనే నిన్ను గుర్తించినటువంటి వ్యక్తివి నరేంద్ర. నువ్వు వంగవీటి పేరు చెప్పుకొని ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా జగన్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు.